మైత్రి బంగారం కడం తీసుకొని ఆదికేశవ చేతులతోనే అక్కడ భైరవకి వెయ్యమని చెప్తుంది. అది విని అక్కడ ఉన్న ఆదికేశవ, రమ్య వీళ్ళైతే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. నువ్వు గాని దీన్ని నా తమ్ముడికి వేసావంటే నీ సింహాసనాన్ని నా తమ్ముడికి ఇచ్చినట్టే. ఇప్పుడు వేస్తావో వెయ్యవో నీ ఇష్టం ఆదికేశవ అని చెప్పి మైత్రి అంటుంది. దాంతో ఆదికేశవ అయితే ఎవరి మాటలు వినకుండా అక్కడ మైత్రి మాటలు వింటూ తన చెల్లెలు సంతోషమే తన సంతోషం అని చెప్పి ఆ కడాన్ని తీసుకొని భైరవ చేతికి ఇలా వేయబోతూ ఉంటాడు. అది చూసి అక్కడ ఉన్న మైత్రి అలాగే భానుమతి, భైరవ వీళ్ళు ముగ్గురు కూడా చాలా సంతోషిస్తూ ఉంటారు. ఇక అది చూసి కీర్తన, గౌతమ్, రమ్య వీళ్ళైతే చాలా విరుచుకుపడతారు. ఇక ఆదికేశవ అయితే భైరవ చేతికి ఇలా వేసేలోపే ఇంతలో రమ్య అయితే ఆగండి, మీరు అతనికి ఆ కడం వేయడానికి వీల్లేదు, నేను ఒప్పుకోను అని చెప్పి రమ్య గట్టిగా అరుస్తుంది. దాంతో అది విని అక్కడ ఉన్న భైరవ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక రమ్య ఆ మాట అనేసరికి ఆదికేశవ అయితే ఎందుకు రమ్య అని చెప్పి అంటాడు. దాంతో రమ్య అయితే లేదండి, మీరు వేయడానికి వీల్లేదు, మీరు వేస్తే నేను ఊరుకునేదే లేదు అని చెప్పి రమ్య పెద్ద రాద్ధాంతం చేస్తుంది. దాంతో ఆదికేశవ అయితే నీకు తెలియదు రమ్య, నేను ఇప్పుడు వేస్తాను అని చెప్పి అంటాడు. అది వినగానే అక్కడ ఉన్న రమ్య అయితే మీరు వేస్తే నేను ఊరుకోను అని చెప్పి అంటూ ఉంటుంది. అది వినగానే అక్కడ ఉన్న ఆదికేశవ అయితే అలా చూస్తూ ఉండిపోతాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.